బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సర్వము నెరిగిన సర్వాధికారి సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ గణ పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము ఎక్కదగిన వాడు ఎగడు అన్న అంశాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు 5వ వచనపు తొలి భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 15వ సంకీర్తన 5వ చరణం. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. ప్రియులరా, మరి ఇంకొక విషయము, దేవుని గృహములు నివాసము చేయదగిన వాడు, అతిథిగా ఉండదగిన వాడు, పర్వతము ఎక్కదగిన వాడిని గురించి దావీదు మహాశయుడు తెలియజేయుచున్న విషయము, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు అని మాట్లాడుతున్నాడు. తన యొద్ద ఉన్న దానిని, సొమ్మును వడ్డీకి ఇచ్చేవాణిగా ఒక ఆత్మీయుడు, ఒక విశ్వాసి ఉండడు అన్న సంగతిని దావీదు మహాశయుడు కరాఖండిగా తెలియచేస్తున్నాడు. ఎందుకని? నిర్గమాకాండము 22వ అధ్యాయము 25వ వచనములో, నిర్గమాకాండము 22వ అధ్యాయము 25వ వచనములో ఈ రీతిలో మాట్లాడబడి ఉన్న మాట మనకు తెలుసు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీ కిచ్చు వాని వలె వాని ఎడల జరిపింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు అని దైవలేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రియులరా, ఆత్మీయుల మధ్యలో వడ్డీ అనేది భయంకరమైన విషయముగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. ఒక అనైతిక కార్యముగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. ఈనాడు ఈ వడ్డీ అనే ఒక మహమ్మారిని బట్టి ఆత్మీయతను, భక్తి జీవితాన్ని చెడగొట్టుకుంటున్న అనేక మంది మన కళ్ళకు కనబడుతూ ఉన్నారు. కేవలము వడ్డీ, ఈ అప్పులు వలన ఆత్మీయతలో నాశనమైపోయిన వారు చాలా మంది ఉన్నారు. అటువంటి సంఘటన ఆత్మీయుల మధ్యలో తలెత్తకూడదు అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అదే మాటను లేవీయ కాండము 25వ అధ్యాయము 35వ వచనములు అంటాడు, పరవాసినైనను అతిథినైనను నీ సహోదరుడు ఒకడు భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతకవలెను.
నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు, నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను అని తెలియచేస్తూ ఉన్నాడు. బ్రతకవలసిన వాడై ఉన్నాడు. జీవితములో చాలా నష్టపోయి, జీవితము అధోగతి పోలైపోయి, తను పనికిరాని వాడిగా, పనికిరాని స్థితిలోనికి వెళ్ళిపోయిన వాడిని, కడు పేద స్థితిలోనికి వెళ్ళిపోయిన వాడిని, కడు దీనస్థితిలోనికి వెళ్ళిపోయిన వాడిని దోచుకోవడం మానివేసి, వాని మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద చక్రవడ్డీ, ఇట్లాంటి వడ్డీలు కట్టి వానిని నాశనమునకు ఇంకా 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 వాని స్థితిని దుస్థితికి చేయకోకుండా నీవు వానిని కనికరించవలసిన వాడవై ఉన్నావు అని దైవలేఖనం చెప్తూ ఉంది. వాడు చెడిపోయాడు కాబట్టే, వాని బ్రతుకు భారమైపోయింది కాబట్టే నీ యొద్దకు సహాయార్థమై చేరుతూ ఉన్నాడు కనుక నీవు వానికి మేలు చేయవానివై ఉండాలి తప్ప నీవు వానిని దోచుకునేవాడిగా ఉండకూడదు అన్న విషయాన్ని తెలియజేశాడు. పౌలపోస్తులుడు రోమా సంఘమునకు రాస్తూ 13వ అధ్యాయము 10వ వచనములో ఒక విశ్వాసి ప్రేమ కలిగిన వాడై ఎలా ఉండాలో తెలియచేశాడు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే అని తెలియచేశాడు. ప్రేమతో ఉండాలని, ప్రేమ కలిగిన వారమై ఉండాలని, ప్రేమను వ్యక్త చేసే వారిగా ఉండాలని, ఆ ప్రేమను ఎదుటి వారికి చూపించేవారిగా ఉండాలి అన్నాడే తప్ప ప్రేమ పేరుతో మోసము చేయకూడదు, ప్రేమ పేరుతో లాభమును కాంక్షించకూడదు, ప్రేమ పేరుతో ఎదుటి వాడిని దోచుకొనకూడదు అని దైవలేఖనం తెలియచేస్తూ ఉంటే, అదే ప్రేమను దోచుకోవడం కోసం, అదే ప్రేమ ఎదుటివాడిని మోసం చేయడం కోసం, అదే ప్రేమ ఎదుటవాణి యొక్క ఆశీర్వాదమును, దీవెనను, లాభమును సొంతం చేసుకోవడం కోసం నువ్వు వాడుతున్నావు అని అంటే నీ పరిస్థితులు ఎలా మారిపోయాయో, నువ్వు ఎంత ఆత్మానుసారునిగా వెలిగింపబడిన నీవు, ఆత్మానుసారునిగా మార్పు చెందిన నీవు, దేవుని కొరకు నియమింపబడిన నీవు ఎలాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు గనకే దేవుడు నీతో మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది, నీతో తెలియజేయవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒకానొక సమయంలో ఇటువంటి సంగతినే యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాము. యోహాను సువార్తలో ప్రభువు వారు తెలియచేస్తూ ఉన్నమాట, ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు మందిరములో ఆత్మీయులు ఉండాలి, మందిరములో దేవుడిని ఆరాధించేవారు ఉండాలి, మందిరములో దేవుని ప్రభావమును చూపించేవారై ఉండాలి. ఆయన ప్రభావము గడప కమ్ములను వణికింప చేయగలిగిన రీతిలో దేవుని ప్రభావము మందిరములో దిగవలసినదై ఉంటే, దేవుని ప్రభావము దిగవలసిన మందిరములో, దేవుడిని ఆరాధించవలసిన మందిరములో, దేవుని వలె రూపాంతరము చెందవలసిన మందిరములో, దేవ స్వభావమును అనుభవించవలసిన మందిరములో వడ్డీకి వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారపు స్థలముగా మార్చివేశారు. మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? ఎవరు కష్టంలో ఉన్నాడో, ఎవడు బాధలో ఉన్నాడో, ఎవడు వేదనలో ఉన్నాడో తెలుసుకుని వాణిని అప్పించి, వాణిని కష్టపెట్టి, వాడి స్థితిని ఇంకా దైనం చేసి వాణిని దోచుకోవడానికి, ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడానికి నువ్వు మందిరానికి వెళుతున్నావా? మందిరానికి వచ్చేవాడే హృదయ భారంతో చేరుతున్నాడు, మందిరానికి వచ్చేవాడే కష్టముతో చేరుతున్నాడు, మందిరానికి వచ్చేవాడే పరుల చేత దోచుకొనబడి అక్కడికి చేరుతుంటే, ఆ మందిరములో ఉన్న నీవు, మందిరములో దేవునిని కలిగి ఉండి దేవుని స్వభావాన్ని చూపించాల్సిన నీవు, అదే మందిరములో వ్యాపారం పేరుతో మందిరములో దేవుని యొక్క బిడ్డవైన నీవు దోచుకుంటావా? బహుభయంకరమైన విషయం. ఈ రోజు కాలంలో వింటూ ఉంటే బాధను కలిగిస్తున్న విషయం ఏంటో తెలుసా? దేవుని దాసులుగా ఎంచబడిన వారు, దైవ సేవకులే వడ్డీలకిచ్చే దుర్మార్గపు వ్యవస్థలోనికి వచ్చేసాం. సంఘ స్థానిక సేవకుడు, మందను కాయుచున్న కాపరి, ఆత్మీయ తండ్రి ఆత్మీయులకు, బిడ్డలకు అప్పిస్తున్నాడు. తండ్రి కొడుకు అప్పించి అప్పు కట్టించుకోవడానికి కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్న సందర్భము, స్థితి నీ దగ్గర కనపడుతూ ఉంది. నీ కుటుంబానికి అప్పిచ్చి ఏం సాధించాలనుకుంటున్నావు? ఆత్మీయ బిడ్డలు నీ బిడ్డలు కాదా? నీ బిడ్డలకు నువ్వు అప్పించి నీ బిడ్డల దగ్గర వడ్డీలు వసూలు చేసుకుంటున్నావా? వ్యాపారస్తుడివా? సేవకునివా? ఆత్మీయ నాయకుడివా?
నీ సంఘములో ఉన్న వారికి అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేసుకోవడానికి. ఇటువంటి దుర్మార్గపు దౌర్భాగ్యపు స్థితి నేడు సంఘాలలో తలెత్తుతూ ఉంది, కనబడుతూ ఉంది. అదే మాటను జ్ఞాపకం చేసుకోనండి. అందుకే నేను కొరడా జులిపించాడు మందిరములో. ఎందుకు? నా తండ్రి గృహమును వ్యాపారపుటి ఇల్లుగా మీరు చేయవద్దు అన్నాడు. ఆనాటి వ్యాపారస్తుల మీద కొరడా జులిపిస్తే ఈనాడు నాయకుల మీద ఏం చేయాలి? ఈనాడు సేవకుల మీద దేవుడు ఏం చేయాలి? ఆలోచించు ఒక్కసారి. ఎవరికి వడ్డీ ఇస్తున్నావు? దేనికి వడ్డీకి ఇస్తున్నావు? వడ్డీని వసూలు చేస్తూ కడు పేదరికములో ఉన్న వారిని కూడా ఇంకా 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 నువ్వు బాధ పెడుతూ నువ్వు గొప్పవాడివి కావాలనుకుంటున్నావు. ఎలాంటిది పరిస్థితి? ఒక్కసారి ఆలోచించాలి కదా. కనిపెట్టి ఒక్కసారి దేవుని దగ్గర అడుగు. నెహెమియా అంటున్నాడు, నెహెమియా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు, అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. ఇదియుగాక నేను గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచూ వచ్చిరి. భూమి సంపాదించు కొనిన వారము కాము. నా భోజనపు బల్ల యొద్ద నా చుట్టూనున్న అన్య జనులలో నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చుని ఉండిరి. భూములు సంపాదించుకోవడానికి, కూడబెట్టుకోవడానికి మందిరాల్లోనికి చేరుతున్నవా? గుర్తుపెట్టుకో, నిన్ను దేవుడు అధోగతి పాలు చేస్తాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయువానికి ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగును. లాభము పొందవలనని దరిద్రులకు అన్యాయము చేయువానికి నష్టమే కలుగుతుంది. ఏం చేసినా నష్టమే చూస్తావు. గుర్తుపెట్టి, ఇవాళ ఏదో కూడబెడుతున్నాను, ఇవాళ ఏదో గడిచి పెడుతున్నాను, ఇవాళ ఏదో కూర్చేసుకొని కుప్పలు కట్టుకుంటున్నాను అనుకుంటున్నావేమో. రేపు పొద్దున నేను బిడ్డలు దాన్ని అనుభవించడానికి కూడా పనికి రాకోకుండా అది నాశనానికి నడిపిస్తుంది. వాళ్ళని మేల్లో పెట్టుకోకుండా నాశనపు స్థితుల్లోనికి వాళ్ళని తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకో, కట్ల కట్టి పెట్టినంత మాత్రం సరిపోదు. ఇతరులను మోసం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కట్లు కట్టినంత మాత్రం పనికిరాదు. నీ బిడ్డలు ప్రయోజనకరముగా ఉండాలి అని అంటే దైవలేఖనం చెప్తుంది. 20వ అధ్యాయము సామెతల గ్రంథం 7వ వచనంలో అంటాడు, యథార్థవంతుడు నీతిమంతుని బిడ్డలు తన తదనంతరము ధన్యులగుతారు అని తెలియజేస్తాడు. నీతికి బ్రతుకు, నష్టమైపోయినా నష్టముగా నువ్వు ఎంచబడి బ్రతకాలని చెప్తున్నాడు కదా. పౌలపోస్తులు మాట్లాడుతూ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, నాకేవేవి లాభకరములై ఉన్నవో వాటిని నేను నష్టముగా ఎంచి పెంటతో సమానముగా ఎంచి ఒక పని చేయించున్నాను. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకే నేను ప్రయాణమై వెళుతూ ఉన్నాను అని అంటున్నాడు. దేవుని బలిపీఠం మీద అర్పింపబడిన నీవు, బూడిదగా మారిన నీవు సాధ్యమైతే ఇతరులకు ప్రయోజనకరంగా మారు, ప్రయోజనకరంగా ఉండు. అంతేకాని ఇతరులను మింగివేసి నువ్వేదో కనపడాలని కోరుకో మాకు. ఇతరులు నా యొక్క కష్టాన్ని తినివేసి నువ్వేదో గొప్ప కావాలని ప్రయత్నం చేయి మాకు. గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు ఇటు స్థితిలో ఉన్నట్లయితే నిశ్చయముగా నా దేవుని ఉగ్రతను చూస్తావు. కాబట్టి జాగ్రత్త పడు. నా దేవుడు నేను లోకంలో నశించిపోవాలనుకోవట్లా, ఈ లోకంలో నశించిపోవాలని కోరుకోవట్లా. తన నిత్య నివాసములోనికి నువ్వు చేరాలని నా దేవుడు కాంక్షిస్తున్నాడు, అక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు. దాని కొరకు సిద్ధపడి బ్రతకాల్సిన వాడివి, అలాగుండవలసిన వాడివై ఉన్నావు. నువ్వు నష్టమైపోయినా, నువ్వు కష్టమైపోయినా ఇతరులకు ప్రయోజనకరంగా వాడబడు. రాహేలు చనిపోయింది, రాహేలు బాధించింది బ్రతికున్న అన్నాళ్ళు కూడా లేయాని. తన పెనిమిటి రాహేలు బ్రతుకున్న దినములలో ఎప్పుడు లేయా ఎందు దయ చూపించలా, ప్రేమ చూపించలా, ప్రేమ అనుభవించని లేయా, ప్రేమను చూడని లేయా. రాహేలు చనిపోయిన తర్వాత పొత్తిళ్లలో ఉన్న బిడ్డను తీసుకుని వచ్చి లేయా చేతిలో పెడితే వాడు దేవుని సన్నిధిలో ప్రయోజనకరమైన వాడిగా మారేటట్టుగా తను ఖర్చయింది, వాడిని వృద్ధిలోనికి తీసుకొచ్చింది. తండ్రి ఆశపడ్డాడు, దేవుని కుడి చేతి పుత్రుడిగా నా కుమారుడు పెరగాలని. తన బిడ్డల కంటే కూడా
గొప్పవానిగా మార్పు చెందే రీతిలో బెన్యామీనును పెంచింది లేయా. తన శత్రు బిడ్డేగా, తనకు తెలుసు తను త్యాగమైతే తన యజమాని ప్రేమను తను పొందుకోగలుగుతానని. ఆమె యాగమైతే తన యజమాని ప్రేమను తను పొందుకోగలుగుతానని అనుకుంది. పొందుకుంటానని నిశ్చయతతో చేసింది, నిశ్చయముగా పొందుకుని చూపించింది. నువ్వేం చేస్తున్నావు ఈరోజు? దేవుని బలిపీఠం మీద అర్పింపబడ్డాం, బూడిదైపోయాను నేనంటావు. బూడిద అది నష్టమైపోయి వేరొక మొక్కలను పెరిగేటట్టుగా చేస్తుంది, వేరొకరిని పోషించేటట్టుగా చేస్తుంది. నువ్వెక్కడ బూడిదవయ్యావు? నువ్వు బూడిదవైనట్టయితే నీ వలన ఇంకొకళ్ళు బాగుపడతారు, కానీ నువ్వు పక్క వాళ్ళను దిగమింగి నువ్వు బలపడాలనుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, దేవుని మందిరంలో చేస్తున్నావు నువ్వు ఈ పని, దేవుని బిడ్డనని చెప్పుకుని చేస్తున్నావు ఈ పని, దేవుని ఉగ్రతకు నువ్వు లోనవుతావు. గుర్తుపెట్టుకో. సహాయం చేయి, తప్పులేదు. ఆదుకో, తప్పులేదు. నీ వలన వేరొకడు ప్రయోజనకరముగా వర్ధిల్లగలగాలి, తప్పులేదు. లేయా బెన్యామీనును పెంచి గొప్ప చేసింది. లేయా కడుపున పుట్టిన లేవి గోత్రమునకు చెందిన బర్నబా దేవుని కొరకు రోషము కలిగిన ఒక అపోస్తులునిగా బెన్యామీను గోత్రములో పుట్టిన పౌలును తయారు చేశాడు. నీలో దేవుని కొరకు త్యాగమైన లక్షణం ఉంటే, ఇతరులను నువ్వు ఉద్ధరించగలిగిన లక్షణం నీ బ్రతుకులో ఉంటే, నీ తరాలలో ఆ దీవెన నిలిచి ఉంటుంది. నీ బిడ్డలు కూడా అదే త్యాగంతో బ్రతుకుతారు, గొప్ప స్థాయికి చేరుతారు. గుర్తుపెట్టు. ఇవాళ నువ్వు ఎవరినో మోసం చేసి ఏదేదో కూడబెడితే అది నీ తరాల్లో ఏమైపోద్దో తెలియదు. ఆలోచించుకో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. గనుడైన తండ్రిని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. బిడ్డలందరినీ సన్నిధిలో ఎత్తుకోటి అడుగుతున్నాము. తండ్రి, గుర్తు చేసుకోండి, ప్రతి బిడ్డ నీ వలన ఆశీర్వదింపబడుదురుగాక. ఇదిగో, నీవు నీ బిడ్డలను హెచ్చించావు, గణపరిచావు, దీవించావు, నిలబెట్టావు. అయితే కొంతమంది అయితే వారి దీవెనను ఇతరుల ప్రయోజనం కోసం వాడుతున్నారు, ఇతరులను పోషించడం కోసం వాడుతున్నారు, ఇతరుల ఆత్మీయ వృద్ధి కొరకు ఖర్చు అవుతున్నారు. కొందరైతే వారు దిగమింగడమే కాకుండా ఇతరులను కూడా అయా స్తోత్రముల తండ్రి వారి యొక్క కడుపేద స్థితిలో కూడా వారిని దోచుకుంటున్న వారు ఉన్నారు. అట్లాంటి వారికి మారు మనసు దయచేయండి. వారు కూడా నిత్యరాజ్యములో నీవు అనుగ్రహించు గుడారములో అతిథిగా ఉండదగిన అనుభవములోనికి వారిని నడిపించండి. మారు మనసు దయచేయమని యేసు ఘననామములు మనవులను పెట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, నా దేవుని సన్నిధి మీ అందరితో కూడా వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.